దేశం మొత్తాన్ని వరుసగా ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ ఒక ఒక తరహాలో చెప్పాలంటే గతంలో ఉన్నట్టుగా రాజులు చేసేవాళ్ళు అశ్వమేధయాగం చేసినట్టుగా చూసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ దేశం మొత్తాన్ని దాదాపుగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న బీజేపీకి అసలైన పోటీ ఎదురవుతోందంటే అది వెస్ట్ బెంగాల్ వంటి కొద్ది రాష్ట్రాల్లోనే. దీంతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వీటన్నింటిలో కూడా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాలన్నిటితో పోలిస్తే వెస్ట్ బెంగాల్లో మాత్రం ఈ నాయకుడు మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ఈ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కొరకలేని కొయ్యగా మారింది. దీనికి కారణం మమతా బెనర్జీ. కేవలం ఒక వ్యక్తి ఆధారంగా నడుస్తున్న ఈ పార్టీ బీజేపీకి ముప్పుతిప్పులు పెడుతూ బీజేపీని ఆ రాష్ట్రంలో కూడా విజయకేతను ఎగురవేసి ఆ రాష్ట్రం తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న బీజేపీకి గత వరుస ఎన్నికల్లో చుక్కలు చూపిస్తోంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ గణనీయంగా సీట్లు గెలుచుకుంది. దానికి తోడు తృణమూల్ కాంగ్రెస్లోని ఎంతోమంది కీలక నేతలు, ప్రధాన అన్యాయులందరూ కూడా పొలోమంటూ ఆ పార్టీని విడిచిపెట్టి బీజేపీని చేరిపోయారు. ఒక రకమైన హంగామా హడావుడి. ఈసారి 2021 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు బీజేపీ నన్నంతగా హడావుడి నెలకొంది. కొన్ని మీడియాలో ఒక సెక్షన్ కూడా ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుందని, ఖచ్చితంగా బీజేపీ విజయం అని జోష్యం చెప్పాయి. కానీ మమతా బెనర్జీ మాత్రం ఒంటి చేతితో పోరు సలిపారు. ప్రతి పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ఇతర అన్ని స్థాయిలో కూడా తనకు అడుగడుగునా కూడా ప్రతిబంధకాలు అడ్డంకులు ఎదురుతున్నప్పటికీ కూడా ఆవిడ అద్భుతమైన ధీశక్తితో పోరాట పటిమతో పార్టీని ఒంటి చేతితో నడిపి 2021 ఎన్నికల్లో దాదాపు అధికారంలోకి వచ్చేసారని అనుకున్న బీజేపీకి భంగపాటు ఎదురయ్యేలా చూశారు. ఆ తర్వాత కూడా మొన్నటికి మొన్న 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెసే బీజేపీని మట్టి కనిపించింది. బీహార్లో జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఎన్డీఏ కూటమి విజయం తర్వాత బీజేపీ నేతలందరూ ఒక కొత్త పగలు అందుకున్నారు. బీహార్ని జయించాం, ఇక వచ్చే వంతు వెస్ట్ బెంగాల్దే అని. అయితే మమతా బెనర్జీ కూడా ఇప్పటికీ మిగతా ఎన్నో చోట్ల రాష్ట్రాల్లో సరైన ప్రతిపక్షం లేక, బీజేపీని ఎదుర్కొనే ధీరులు లేక, శ్రేణులన్నీ ప్రతిపక్షాల శ్రేణులని డేలాపడిన వేళ మమతా బెనర్జీ మాత్రం తన పార్టీని ఎప్పటికప్పుడు సమరశీలతో సన్నద్ధతతో ముందుకు నడుపుతున్నారు. వీళ్ళు సై అంటే బీజేపీ వాళ్ళు ఆవిడ సై అంటున్నారు. బీజేపీ అనుసరించిన విధానాలన్నింటినీ కూడా ఒకంత ముందుగానే పసిగట్టి వాటిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ తన స్థానాన్ని, తన ప్రాబల్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మమతా బెనర్జీ ఇప్పటికీ దీదీగా వెస్ట్ బెంగాల్ ప్రజల మనసులో నిలిచిపోయారు. కొన్ని ఎదురుదెబ్బలు ఎదురుతున్నప్పటికీ వివాహం చేసుకోలేదు, రాజకీయ కారణాల వల్ల బ్రహ్మచారికి మిగిలిపోయాను ప్రజాసేవ కోసం అని ఆవిడ చెప్పుకుంటున్నప్పటికీ ఆవిడ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రూపంలో ఆవిడ కొత్త చిక్కులు ఎదురవుతున్నప్పటికీ అవినీతి ఆరోపణలో ఆవిడ స్వయంగా అంటుకోపోయినా చుట్టుపక్కల వాళ్ళందరికీ అంటుకుని ఉన్నాయి కాబట్టి నియంత్రణ వ్యవహరిస్తుందని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ ఇప్పటికీ బీజేపీని అడ్డుకోగలుగుతుందంటే అందుకు కారణం ఆవిడ తెలివితేటలు, ఆవిడ పోరాట పటిమే. ఇక నిన్నటి 3 రోజుల క్రితం సంఘటన పరిశీలిస్తే ఒకసారి తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు ఐపాక్ టీం. దానిపై బొగ్గు కుంభకోణంలో డబ్బులు బీజేపీ కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తోంది. వెస్ట్ బెంగాల్ గనుల్లో భారీ కుంభకోణం జరిగి మమతా బెనర్జీకి వేలాది కోట్ల రూపాయలు అందాయని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తుందని ఇటు బీజేపీ విమర్శలకు పుస్తోంది కొన్ని రోజులుగా. ఈ డబ్బంతా కూడా రకరకాల మార్గాల ద్వారా ఈ ఐపాక్ ద్వారా మమతా బెనర్జీ ఉంటుందన్న ఆరోపణతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 రోజుల క్రితం కోల్కతాలోని ఐపాక్ టీంపై, ఐపాక్ ఆఫీస్పై దాడి చేసింది. అయితే విషయం తెలుసుకుని మమతా బెనర్జీ వెంటనే హఠాహుటిన ముఖ్యమంత్రి తన స్థాయిని కూడా మర్చిపోయి అక్కడ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఈడీ ఆఫీస్లో అధికారులను అడ్డుకున్నారు. ఈడీ అధికారులు అప్పటికే స్వాధీనం చేసుకుని ఐపాక్ పెన్ డ్రైవ్స్ వెళ్ళి వెనక్కి తీసేసుకుని ఇలా వాళ్ళకి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కల్పించారు. దీనికి ఆవిడ చెప్పింది ఏంటంటే సమాధానం, ఐపాక్ వద్ద తాము వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న అభ్యర్థుల జాబితాలు, ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ కూడా ఉన్నాయని, ఆ డిస్కులను, ఆ వివరాలను తస్కరించేందుకు ఈడీ రూపంలో ఈడీని పంపించారని తన ఐపాక్ ఆఫీస్ పైకి అందుకని తను అడ్డుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తను ముఖ్యమంత్రి కాదు టీఎంసీ అధ్యక్షురాలిగా అక్కడికి వెళ్ళాలని ఇలా తను సమర్థించుకున్నారు. ఆ తర్వాత ఆవిడ తను ఏమేమి అభినందించుకున్నారంటే ఈ ఈడీ అతిపోకడలు ఇవన్నీ కూడా తను గతంలో మాదిరి తన స్ట్రీట్ ఫైటర్ అండ్ వీధి పోరాట ఎదురాలకు మళ్ళీ మార్చాయని, ఇక తన తలాక చూపిస్తానని, అప్పట్లో మా దగ్గర రెచ్చిపోతానని అంటూ ఈవిడ వీరంగం వేశారు. అయితే బీజేపీ కూడా తేలిగ్గా ఏం వదిలిపెట్టడం, ఎలాగైనా సరే గెలవాలన్న తపన బీజేపీది అయితే ఎలాగైనా పట్టు జారనివ్వకూడదన్న పంతం మమతా బెనర్జీది. ఈ పంతం ఎంతవరకైనా వెళ్ళొచ్చు. గతంలో చూసామని ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో హింసాత్మక ఘటనలు, హత్యలు, అల్లర్లు వచ్చే అత్యంత కీలకంగా మారిన తరుణంలో ఆ క్రమంలో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేదాలు పెద్ద ఎత్తున చెలరేగి ఆ ఎన్నికలు
మరింత రక్తసిక్తంగా మారుతాయేమో, మరింత హింసాయుతంగా మారుతాయేమో అన్న సంగతి ఆ రాష్ట్రవాసులను భయపెడుతోంది.